మృత సంజీవినిపై నీలినీడలు. భారతదేశంలోని ఒక మారుమూల గ్రామం వేపలూరు. ఆ ఊరి పేరుకు తగ్గట్టే ఊరంతా వేప చెట్ల గుబురులతో, స్వచ్ఛమైన గాలితో నిండి ఉంటుంది. ఆ ఊరి ప్రజలకు వేప అంటే కేవలం చెట్టు కాదు, అది వారి ఇంటి ఇలవేల్పు. అమ్మవార్ల వ్యాధులు వచ్చినా, చర్మ వ్యాధులు సోకినా ఆ వేపాకులే వారికి ప్రాణాధారం. కాని గత కొన్నాళ్లుగా ఆ ఊరిలోని వేప చెట్లు వింతగా మారిపోతున్నాయి. చిగురించాల్సిన ఆకులు ముడుచుకుపోతున్నాయి, కొమ్మలు ఎండుతున్నాయి. మునుపెన్నడూ చూడని ఒక వింత చీడ వేపను కమ్మేస్తోంది. కుట్రకు బీజం. దేశ రాజధానిలోని ఒక విలాసవంతమైన హోటల్ గదిలో ముగ్గురు వ్యక్తులు సమావేశమయ్యారు. వారు అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీల ప్రతినిధులు. వారి టేబుల్పై ఉన్న రిపోర్టుల సారాంశం ఒక్కటే: భారతదేశంలో వేప వినియోగం వల్ల మా యాంటీబయాటిక్ మందుల అమ్మకాలు 30% తగ్గాయి. ప్రజలు ప్రకృతి వైపు మొగ్గు చూపుతుంటే మన లాభాలకు గండి పడుతుంది. వారిలో ఒకడు కుటిల నవ్వుతో అన్నాడు, మనం మందులను అమ్మాలంటే ముందు వారి నమ్మకాన్ని, వారికున్న సహజ వనరులను దెబ్బతీయాలి. ప్రయోగశాల నుండి ప్రకృతి పైకి. వారందరూ కలిసి ఒక అదృశ్య ప్రణాళికను సిద్ధం చేశారు. ల్యాబ్లో కృత్రిమంగా సృష్టించిన ఒక రకమైన శిలీంధ్రం, ఫంగస్ మరియు చీడపురుగులను రహస్యంగా గాలిలోకి, విత్తనాల ద్వారా వ్యాపింపజేశారు. దీని లక్ష్యం ఒక్కటే: భారతీయ వేప చెట్టును నిర్వీర్యం చేయడం. వేపలూరులో చెట్లు ఎండిపోతుంటే ఆ కంపెనీలు తమ కొత్త రకం రసాయన మందులను మార్కెట్లోకి వదిలాయి. చూశారా, మీ వేప చెట్టుకే జబ్బు చేసింది, అది ఇక మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? మా మందులే వాడండి అంటూ ప్రచారం మొదలుపెట్టాయి. మేల్కొన్న గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యుడు సోమయాజులు గారు ఇది ప్రకృతి వైపరీత్యం కాదని గ్రహించారు. వేపకు చీడ పట్టడమా? ఇది ఎవరో కావాలని చేస్తున్న పనిలా ఉంది. మృత సంజీవిని లాంటి ఈ వృక్షాన్ని అంతం చేస్తే మన సంప్రదాయం, ఆరోగ్యం రెండూ నాశనమవుతాయి అని ఊరి యువతను హెచ్చరించారు. చివరికి ఆ గ్రామం అంతా ఏకమైంది. రసాయన మందుల జోలికి వెళ్లకుండా తిరిగి మన ప్రాచీన పద్ధతుల్లోనే ఆ చీడను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అగ్నిహోత్రం ద్వారా వచ్చే పొగతో, పంచగవ్యంతో ఆ చెట్లను సంరక్షించడం మొదలుపెట్టారు. కథ ఇచ్చే సందేశం. ఈ కథ మన అనుమానాలకు ఒక ప్రతిబింబం. వేపకు ప్రస్తుతం పడుతున్న డై బ్యాక్ వ్యాధి వెనుక పర్యావరణ మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, మీ అన్నట్టుగా ప్రకృతిపై జరుగుతున్న ఇటువంటి దాడుల వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉండవని కొట్టిపారేయలేం. మన బాధ్యత వేప చెట్లను సంరక్షించుకోవడం, సహజ సిద్ధమైన పద్ధతుల్లో చీడపీడలను నివారించడం, మన సంప్రదాయ విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకుండా కాపాడుకోవడం. వేప ఆకు కేవలం ఆకు కాదు, అది మన జీవన రేఖ.